తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రేపు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సభలోనే కవిత పార్టీ పేరును ప్రకటిస్తారు. అయితే పార్టీ పేరుపై ఇప్పటికే పలు ఊహాగానాలు వచ్చాయి. తాజాగా పార్టీ ఆవిర్భావ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఒక ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది పార్టీ పేరుపై మరిన్ని ఊహాగానాలకు తావిస్తుంది. ఆవిర్భావ సభ వద్ద ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస్ సమితికి స్వాగతం అంటూ బోర్డులు వెలిశాయి. ఇప్పటి వరకు పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఉండొచ్చని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ కొత్త పేరు తెరపైకి వచ్చింది. దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు దగ్గరగా ఉండడంతో ఆ పార్టీని ఇరకాటంలో పడేసినట్లవుతుందని పలువురు భావిస్తున్నారు. స్వాగత బోర్డులపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా గోల్కొండ కోట, కాకతీయ తోరణం డిజైన్లను పొందుపరిచారు. ఇది పార్టీ తెలంగాణ అస్తిత్వం, వారసత్వమే అజెండాగా ముందుకు వెళ్తుందని సూచిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఖరారైందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సభా ప్రాంగణంలో తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇది పార్టీ పేరా లేక పార్టీ అనుబంధ విభాగమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.